ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటం వ్యాలీ భారత్ క్వాంటం భవిష్యత్తును నిర్దేశించే ప్రదేశంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ శంకుస్థాపన ద్వారా ఏపీ నుంచి భారతదేశం ప్రపంచానికి ప్రకటించిన నాయకత్వ సంకల్పమని ఆయన ట్వీట్ చేశారు. 2030 నాటికి 2.5 లక్షల మంది క్వాంటం నిపుణుల అవసరం ఉందన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. పరిశోధన నుంచి ప్రయోగాల వరకు భారతదేశ క్వాంటం భవిష్యత్తును అమరావతిలో తాము నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తంగా అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న చంద్రబాబు అతి తక్కువ సమయంలోనే క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. 85% క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఇక్కడే తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. ప్రజలు మరో 30 నుంచి 40 ఏళ్లు అదనంగా బతికేలా గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది యువత ఏఐ నేర్చుకుని అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు. ఐఎస్బీ తరహాలో ఏఐ లివింగ్ ల్యాబ్ యూనివర్సిటీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారని, ఇకపై అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారని చంద్రబాబు అన్నారు. క్వాంటం ద్వారా చేసిన ఆవిష్కరణకు నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించినట్లు సీఎం గుర్తు చేశారు. I am thinking not today. What another 30-40 years is going to happen. We'll think and lay the foundation for that revolution. That is where we are today for quantum computing. 26 end, that is December. First quantum computer is going to come to Andhra Pradesh, Amaravati. We are going to operate here. On April 14th, World Quantum Day, we will launch 2 indigenous quantum computers in Amaravati as reference facilities. That is where SRM has come to picture. 2 computers are going to operate from SRM. And also 2 years from now, quantum computers are going to manufacture from Amaravati. We are going to supply for India, not only for India, for the rest of the world we are going to supply quantum computers. అమరావతి క్వాంటం కంప్యూటర్లకే కాదు క్వాంటం నిపుణులకు కేంద్రంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సాధారణంగా మనమంతా ఈ రోజుల్లో జీవిస్తూ రేపటి గురించి ఆలోచన చేస్తామన్న ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి రోజులో జీవిస్తూ ఆ తర్వాతి రోజు గురించి ఆలోచన చేస్తారన్నారు. ప్రధాని మోదీ విజన్ ను ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారన్నారు. పవిత్రమైన రాజధాని అమరావతి నుంచి భారత్ క్వాంటం ప్రయాణం ప్రారంభించిందని, వికసిత్ భారత్ లో ఇది కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. Is not mere a foundation stone of a construction, but a foundation stone of India's quantum future. Why Prime Minister Modi had the vision to launch this? Because the economy of the world is going to shift to regenerative cycles, to recycling, to genetics, to circular economy, and on the other computing side to the quantum. And we will not be the late beginners. Like for example, in America, television happened in 1950s, and we got to see the first Chitrahar, I think, in 1970. It's no longer so now. Now we are among the first few, and we are ready to lead the world. ప్రపంచంలో 5 అత్యుత్తమ క్వాంటం హబ్లలో ఒకటిగా అమరావతి క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దడమే ధ్యేయమని మంత్రి లోకేష్ అన్నారు. మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగా అమరావతి క్వాంటం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. Why should India follow the quantum revolution? Why shouldn't India lead it? The answer to that question is the Amravati Quantum Valley here. Amravati will not just be a capital city of administration. Amravati will be the capital city of science, computation and innovation. It will be a city that attracts global talent. It will be a city that exports not just sciences but frontier technologies to the world. If Hyderabad symbolized India's IT revolution, Amravati will symbolize India's quantum revolution. క్వాంటం విప్లవానికి అమరావతి కేంద్రంగా నిలవడంతో పాటు దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే నగరంగా మారుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. Look at the last year alone, the quantum ecosystem generated $1 billion in revenue within a year. And by 2040, it is projected to reach close to $170 billion of revenue.
Quantum revolution needs young people. I request, please seize this opportunity. అమరావతి క్వాంటం వ్యాలీకి 15 భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఐక్యూ లీప్, ట్రై క్వాంటా ల్యాబ్స్, క్యూబిక్ ఫోర్స్, SRM, క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా పలు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. అత్యధికంగా క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహన ఒప్పందాలు జరిగాయి.